ఎస్ఆర్ఓ ఇచ్చేటువంటి ఆ సీసీ కాపీస్ ఒరిజినల్ పత్రాలతో సమానం అనుకోవచ్చా? వాటి ద్వారా అన్ని రకాలైనటువంటి పనులు చేసుకోవచ్చా? అంటే సీసీ కాపీస్ ఒక్కటే ఒరిజినల్ కింద పరిగణించాం ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ డాక్యుమెంట్స్ పోయినాయి కాబట్టి సీసీ కాపీస్ అనేది ఎవరైనా అప్లై చేయొచ్చు. శ్రవణ్ గారు మీరు చేయొచ్చు, నేను ఇప్పుడు ఒక పలానా ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మీద థర్డ్ పార్టీ కూడా ఎవరైనా వచ్చి ఆ సీసీ కాపీస్ అప్లై చేయొచ్చు. అది ఉన్నంత మాత్రాన వాళ్ళ ఓనర్షిప్ ఉన్నట్టు కాదు. ఆ సీసీ కాపీస్లో కాకపోతే ఎట్లాగో ఆ పాత ల్యాండ్ డాక్యుమెంట్స్నే సీసీ కాపీస్ కింద ఇస్తారు కాబట్టి అందులో మీ పేరు ఉంటుంది, మీ పేరు మీద మీ కుటుంబంకి సంబంధించిన ల్యాండ్ అయితే వాళ్ళ పేరు ఉంటుంది కాబట్టి ఆ సీసీ కాపీస్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. అదొకటి, ప్లస్ మీరు ఎఫ్ఐఆర్ చేయించాలి, ప్లస్ ఇట్లా లాయర్తో పేపర్ యాడ్ అండ్ ఎన్ఓసి తీసుకోవాలి. ఇవన్నీ ఉంటేనే అప్పుడు అవన్నీ కలిపితేనే ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కింద ఆ ల్యాండ్ మీ దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ కింద పరిగణించబడతాయి. అట్ ద సేమ్ టైం శ్రవణ్ గారు, వీటితో పాటు మీరు ఇంకోటి ఏం చేయాలంటే, నేను ఇచ్చే సలహా జనరల్ నా క్లయింట్స్కి నేను ఏమి ఇస్తానంటే, ఈ డాక్యుమెంట్స్ని పెట్టుకొని నెక్స్ట్ మీరు ఐదర్ మీ కుటుంబ వ్యక్తుల్లో ఎవరికైనా గిఫ్ట్ డీడ్ కింద కానీ లేకపోతే సెటిల్మెంట్ డీడ్ కింద, ఒకవేళ జాయింట్ ప్రాపర్టీ అయితే సెటిల్మెంట్ డీడ్, లేదంటే గిఫ్ట్ డీడ్ కింద మీ కుటుంబ వ్యక్తులకు ఎవరికైనా ఇచ్చినట్టుగా పెట్టుకుంటే ఇది ఒక కొత్త డాక్యుమెంట్ మీకు ఏర్పడుతుంది.